ఈరోజు మన దగ్గరికి డెల్ ల్యాప్టాప్ ఒకటి వచ్చిందనమాట. సో డెల్లో మోడల్ చూస్తే ఇది డెల్ లాటిట్యూడ్ 7490. ఓకే, సో దీన్ని ఛార్జర్ ప్లగిన్ చేసాము. సో దీన్ని ఓపెన్ చేసి స్విచ్ ఆన్ చూద్దాం. సో స్విచ్ ఆన్ అయింది. సో డెల్ లోగో వచ్చింది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఏమవుతుందంటే నో బూటబుల్ డివైస్ ఫౌండ్, ప్రెస్ F1 టు రికవరీ బూట్, రిట్రై బూట్ అండ్ F2 టు సెటప్ యూటిలిటీ, F5 టు రన్ ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్ వస్తుంది. సో కస్టమర్ తీసుకురావడము ఇదే ప్రాబ్లం అనమాట దీంట్లో. సో బూటబుల్ ఫౌండ్ అవ్వట్లేదు హార్డ్ డ్రైవ్ కానీ SSD కానీ దీంట్లో. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మనము. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్విచ్ ఆఫ్ చేద్దాం. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆన్ చేసి, సో F12 అనమాట ఫంక్షన్కి, బూట్ మెన్యూకి. సో F12 నొక్కుదాం. సో ఇది చెక్ చేసుకోవచ్చు మనము. M.2 SSD SATA SSD ఉంది. ఓకే, సో అందులో రన్ చేద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ ఏమంటుంది, సెలెక్ట్ బూట్ డివైస్ ఫెయిల్డ్, ప్లీజ్ ఎనీ కీ టు రీబూట్ ద సిస్టమ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని రీస్టార్ట్ చేసి చూద్దాం. సో మన బూట్ మెనూ ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. సో కింద చేంజ్ బూట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఆఫ్ ఉందన్నమాట సెక్యూర్ బూట్, దీన్ని ఆన్ చేస్తాం. కంటిన్యూ. సో ఇప్పుడు చెక్ చూద్దాం బూట్ అవుతుందో లేదో. సో ఇంటెల్ బూట్ ఏజెంట్ ఇన్స్టాల్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా మనకి నో బూట్ డివైస్ ఫౌండ్, ప్రెస్ ఎనీ కీ టు రీబూట్ ద మిషన్ అని వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం OS రన్ చేద్దాం. ఓకే, పోర్టబుల్ పెన్ డ్రైవ్ Windows 10 కనెక్ట్ చేశాను. సో దీన్ని రీస్టార్ట్ చేద్దాం. సో F12 ఫంక్షన్కి ప్రెస్ చేద్దాం. సో మనకి బూట్ డివైస్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చేంజ్ ద బూట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసాము. సో F12 ప్రెస్ చేద్దాం. సో బూట్ మెనూ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనము UEFI జనరల్ డిస్క్ 5.0 పార్టీషన్ సెలెక్ట్ చేసుకోవాలా. సో ఎంటర్ చేయాలి సెలెక్ట్ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి విండోస్ లోడ్ అవుతుంది. సో డెల్ లోగో వచ్చింది. సో విండోస్ లోడ్ అవుతా ఉంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయాలా, తర్వాత ఇన్స్టాల్. సో తర్వాత వచ్చి అప్లికేబుల్ నోటీస్ అనమాట, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయాలా. సో ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తున్నాయి. సో అప్గ్రేడ్ Windows 10, కీప్ ద ఫైల్స్ సెట్టింగ్స్ అండ్ అప్లికేషన్. సెకండ్ వచ్చి కస్టమ్ అంతా ఇన్స్టాల్ విండోస్ ఓన్లీ అడ్వాన్స్ మోడ్. సో చూస్ టు ద అడ్వాన్స్ మోడ్, సెకండ్ వన్ చూస్ చేసుకోవాలా, ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ M.2 SSD అనేది డ్రైవర్ 0 అన్లొకేటెడ్ స్పేస్ వచ్చి 238.5 GB టోటల్ స్పేస్, ఫ్రీ స్పేస్ కూడా 238.5 GB ఉంది. సో దీంట్లో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టము ఏం లేదనమాట. సో దీన్ని మనం ఇప్పుడు
క్రియేట్ చేయాలా. దానికి ఫస్ట్ న్యూ అని క్లిక్ చేసుకొని తర్వాత అప్లై. ఓకే, సో పార్టిషన్ మొత్తం క్రియేట్ అయినది. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చి రికవరీ సిస్టము, తర్వాత ఎంఎస్ఆర్, తర్వాత వచ్చి ప్రైమరీది. సో దీన్ని ఫార్మాట్ చేయాలా. సో ఫార్మాట్. ఓకే, సో ఫార్మాట్ అయిపోయింది మనకి కంప్లీట్. సో తర్వాత నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, విండోస్ కాపీయింగ్ విండోస్ ఫైల్స్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత వచ్చి గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ద ఇన్స్టలేషన్. ఓకే, సో ఇక్కడ మనకి 1 to 100% అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది 1% నుండి. సో ఇది 100% అయిపోతే సో కంప్లీట్గా విండోస్ కాపీ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇది 100 అవుతానే మీతో కలుస్తాను మళ్ళీ. ఇక్కడ గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ద ఇన్స్టలేషన్ వచ్చి 62% కాపీ అయిందనమాట. సో ఇది 100 అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి 100% కాపీ అయిందనమాట. సో ఇది సెకండ్ స్టెప్ ప్రాసెస్ అవుతుంది. రీస్టార్ట్ అయింది ల్యాప్ అనమాట. సో ఇక్కడ మనకి చూడొచ్చు మీరు, విండోస్ డివైస్ రెడీ టు 1 to 100% వచ్చింది. సో ఇక్కడ లాస్ట్లో వచ్చి గెటింగ్ రెడీ అని వస్తుంది. సో మాకు ఫైనల్గా మనకు గెటింగ్ ఫాస్ట్ వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ సెట్టింగ్ క్లిక్ చేద్దాం. సో జస్ట్ ఏ మూమెంట్ అని వస్తుంది. సో ప్రాసెస్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ మనకి. సో ఇక్కడ యూజర్ నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ డెల్ అని ఇచ్చేద్దాం. డెల్ ల్యాప్టాప్గా డెల్ అని ఇచ్చాను. మీరు మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మీట్ కటానా వచ్చిందో. ఓకే, హాయ్, వీఆర్ హ్యాపీ యువర్స్ హియర్. సో డిస్ప్లే వస్తుంది మనకి. సో గెటింగ్ థింగ్స్ రెడీ, ప్లీజ్ డోంట్ టర్న్ ఆఫ్ యూర్ పీసీ. సో ఈ సిచ్యువేషన్లో పీసీని అనేది టర్న్ ఆఫ్ చేయకూడదు. పీసీఆర్ ల్యాప్టాప్ ఏదైనా కానీ సో ఫైనల్ స్టెప్లో ఉన్న టర్న్ ఆఫ్ చేయకూడదు. సో టర్న్ ఆఫ్ చేసామనుకోండి మన సాఫ్ట్వేర్ మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, కరప్ట్ అయిపోతుంది. సో అందువల్ల మనకి ఇండికేషన్ ఇస్తున్నారు, ప్లీజ్ డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ అని. వన్స్ మీరు ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎట్టి పరిస్థితులను స్విచ్ ఆఫ్ చేయకూడదు అనమాట. పవర్ ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఏదైనా ఉండవచ్చు. ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా అంతే, సేమ్ ప్రొసీజరే దానికి కూడా. సో ఇక్కడ చూడొచ్చు లెట్స్ స్టార్ట్ అని. ఓకే, డన్. సో మనము ప్రాపర్గా విండోస్ 10ని ఈ డెల్ ల్యాప్టాప్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసామన్నమాట. ఓకే, మౌస్ ప్యాడ్ వర్క్ చేస్తుంది. సో స్పీకర్స్ ఎవ్రీథింగ్ ఓకే. సో దీనికి ఇంకా డ్రైవర్స్ వేసేసి వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఇచ్చేసి కస్టమర్కి డెలివరీ ఇచ్చేస్తాం. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, సో డస్ట్ ఎక్కువ ఉంది. సో డస్ట్ కూడా మనం జనరల్ సర్వీసింగ్లో నీట్గా క్లీన్ చేసేసి కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈ విధంగా బూట్ డివైస్ నాట్ ఫౌండ్ అని ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేటిక్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇలాంటి ఏదైనా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, సర్వీస్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మాకి కాల్ చేయొచ్చు, మేము సర్వీస్ ఇవ్వగలము. అలాగే మీ ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ అంటే మేము వీడియో కాల్లోనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డెల్ ల్యాప్టాప్, సేమ్ సిరీస్ 7480. Okay, thank you so much.